హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం సీరియల్లో దశరథ్ గారికి కార్తీక్ దీపాన్ని తన కూతురని నిజం చెప్పాడా లేదా అనేసి మీరైతే డైనమాలో ఉన్నారు కదా, ఆ డైనమాకి ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అలాగే మనకు 600 ఎపిసోడ్ల నుంచి ఎప్పుడు నిజం తెలుస్తుందా అని మనం అయితే వెయిట్ చేస్తాను. ఈ రోజుకైతే 597 ఎపిసోడ్లు అయితే అయింది. 598 ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, అలాగే దీపా బిడ్డ బతికే ఛాన్స్ ఉందా లేదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. యాక్చువల్గా చాలా రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే సీరియల్ ఎక్కడైతే మొదలైందో అక్కడ తిప్పి 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 మన పైన బాగా రుద్దినా కానీ వాళ్ళు అనుకుంటారు, జనాలు చూస్తూ ఉంటారు కదా, మనకేమీ చేద్దాంలే అనేసి అనుకుంటారు. కానీ బాగా నెగిటివ్ కామెంట్స్ అయితే మామూలుగా అయితే ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఒక కొలిక్కి అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. అసలు సీరియల్ మనం వాసరాలని తెలిసిన రోజే శుభం కార్డు పడిపోతుంది అనేసి మనం అయితే అనుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు శుభం కార్డు పడుతుందా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక్ నిజం చెప్పాడా లేదంటే ఎస్ నిజం చెప్పాడని ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఎపిసోడ్ చూసినా కానీ మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏమి అనేసి ఎపిసోడ్లో కొంచెం క్లారిటీగా అయితే మాట్లాడతాను. ఈరోజు ఎపిసోడ్లో ఏం లేదు, మన దశరథ్ గారు ఎంత ఆలోచిస్తూ ఉంటారంటే జోష్న గురించి. అంటే జోష్న ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు అంటే ఇన్ని రోజులు ఆలోచించకుండా ఇప్పుడే పర్టికులర్గా జోష్న గురించి అయితే చాలా ఆలోచన చేసి జోష్న ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంది అంటే, పారిజాతం గారు 3-4 గంటలు ఏడ్చినా కానీ ఎత్తుకోలేదు అంటే, నేను ఎత్తుకున్నా కానీ అప్పుడు జోష్న ఏడు బాపలేదు అనేసి మన సుమిత్ర గారు అయితే చెప్తా ఉంటారు. సుమిత్ర గారు చెప్తా ఉంటే అప్పుడు మన దశరథ్ గారికి పారిజాతం గారు తీసుకునే కొద్దికి ఏడిపేట్ చేస్తారంటే, అంటే రక్త సంబంధం ఎంతైనా సరే రక్త సంబంధమే కదా. అక్కడ అమ్మ లేనప్పుడు మన ఇంట్లో అమ్మ నాన్న ఎవరో ఒకరు ఎత్తుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి అక్కడైతే మన రక్త సంబంధికులు అయితే పారిజాతం గారు ఎత్తుకునే కొద్ది మన దశరథ్ గారికి ఇంకా ఎక్కువ భయం అయితే అయిపోయింది. అంటే జోష్న మన కూతురా కాదా, అసలు రిపోర్ట్లో ఏం జరిగింది అనేసి అక్కడ డాక్టర్ గారిని అడగడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే బాధేస్తుంది, భయం వేస్తుంది కదా. ఆ భయంలోంచి పుట్టుకొచ్చిండేది మన దశరథ్ గారికి అయితే మొత్తానికైతే అక్కడ పోయి హాస్పిటల్లో పోయి అందరినీ కెలికినాడు. అలాగే మన కార్తీక్ని కూడా కెలికి అయితే మొత్తానికైతే మన కార్తీక్ దగ్గర అయితే నిజం రాబట్టడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడ నిజం రాబట్టిన తర్వాత దీపాన్ని అయితే నీ కూతురు మామయ్య అనేసి పరిచయం చేసిన తర్వాత దశరథ్ గారు కూడా హ్యాపీ. ఎందుకంటే జోష్న లాంటి కూతురు ఉండేదానికన్నా దీప లాంటి కూతురు ఉండడం చాలా మంచిది అనేసి ఎవరన్నా అనుకుంటారు కదా. అందుకోసం అనేసి మన కార్తీక్ బాబు అయితే దీపా పేరు చెప్పగానే మన దశరథ్ గారు అయితే ఎలాంటి ఆలోచన లేకుండా దగ్గరైతే చేర్చుకున్నాడు. దగ్గర చేర్చుకున్న తర్వాత అసలైన కథ మొదలైంది. అసలైన కథ ఏం మొదలైందని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, ఇప్పుడు చెప్తానేనండి. ఇప్పుడు సుమిత్ర గారి పైన ఎంత ప్రేమ ఉందంటే అంత ప్రేమ అయితే మన కార్తీక్ బాబుకి అలాగే దశరథ్ గారికి ఉంది. దీపా పైన కార్తీక్ ఎంత ప్రేమ అయితే ఉందో దశరథ్ గారికి సుమిత్ర గారి పైన అంతే ప్రేమ ఉంది. ఇప్పుడు దీప కన్నబిడ్డను దూరం చేసుకోవాలి కదా. దీప కన్నబిడ్డను దూరం చేసుకోవాలనుకుంటే దశరథ్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు ఆపరేషన్కి? అది పెద్ద ట్విస్ట్ కదా. ఎందుకంటే మనవరాలను పోగొట్టుకోవాలో లేకపోతే మనవాన్ని పోగొట్టుకోవాలో, ఆ ఇంటికి వాళ్ళ చెల్లికి ఇచ్చిండే మాట ఒక కన్న నిలబెట్టుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ చూస్తారంటే ఎంత డైనమాలో ఉందంటే సీరియల్ అసలు నెక్స్ట్ స్టోరీ లైన్కి అయితే వెళ్ళిపోతుందని మనకి తెలుసు. ఎందుకంటే దశరథ్ గారు వాళ్ళ చెల్లి అయితే మాట తీసుకునింది, అన్న నీ కూతురిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని మన కాంచీనగర్ అయితే మాట తీసుకోవడం. ఆ మాట తీసుకున్న తర్వాత మన దశరథ్ గారికి ఆ కోరిక తీరలేదు, అలాగే మన కాంచనా గారికి ఆ కోరిక తీరలేదు. ఎవరైనా సరే బాధపడతారు కదా, ఎన్ని రోజులు బాధపడి ఉంటారు. అలాంటిది మన దీపాన్ని కార్తీక్ పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే వాళ్ళ నాన్న సంతోషపడే లోపలే ఈ బాధాకరమైన విషయం ఒకటి. ఇప్పుడు ఇన్ని రోజులు కార్తీక్ దీపానే బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మన దశరథ్ గారు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళతో బాధపడాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ వాళ్ళ చెల్లిని చూస్తాడా, వాళ్ళ కూతురుని చూస్తాడా, లేకపోతే అల్లుడిని చూస్తాడా, లేకపోతే భార్యని చూస్తారా, అసలు ఎవరిని చూస్తారు ఏమనేసి మనం అయితే అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే చూడాల్సిన పరిస్థితి అయితే మనకు ఎదురైంది. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇక్కడ దశరథ్ గారికి అయితే. ఎందుకంటే ఇన్ని రోజులు కార్తీక్ ఎలాగైనా సరే ఎమోషన్స్ని హ్యాండిల్ చేయగలడు. ఎందుకంటే ఎమోషన్స్ని ఇప్పుడు జోష్న గురించి బయట పెట్టినా కానీ సుమిత్ర గారు యాక్సెప్ట్ చేస్తారంటే, ఎందుకంటే సుమిత్ర గారికి అలాగే తాతగారికి పారిజాతం గారికి వీళ్ళంతా అగైనెస్ట్ కాబట్టి, ఫస్ట్ నుంచి దీపాకి అగైనెస్ట్ కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదా అనేది అదొక డౌట్, పెద్ద డౌట్. ఈ కన్ఫ్యూజన్ అంతా మనం తెరదించాలంటే మాత్రం రేపు ఎపిసోడ్, ఎల్లుండి ఎపిసోడ్, అలాగే శనివారం ఎపిసోడ్, ఈ 3 ఎపిసోడ్ గురించి రివ్యూ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. దాంట్లో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీరైతే భయపడాల్సిన పని లేదు. దశరథ్ గారికి అయితే నిజం తెలిసింది. దశరథ్ గారికి నిజం తెలిసినా కానీ సుమిత్ర గారికి హాస్పిటల్లో
ఫుల్ కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయేంత వరకు ఎవరికి కానీ నిజం తెలియదు. దశరథ్ గారు మనసులోనే పెట్టుకొని ఆనందపడతా ఉంటారు, ఒక పక్క బాధపడతా ఉంటారు, ఒక పక్క కన్నీళ్ళు గారుస్తూ ఉంటారు. అన్నీ అయితే మనం చూడబోతున్నాం. మంచి సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.